ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా ఎల్లిపాయలు పెట్టి ఆనియన్ టమాటా ఏమి లేక టేస్టీ అయిన వేడి వేడి ఇడ్లీ దోశకు ఎల్లిపాయల కారం ఎట్లా చేయాలని చూపిస్తా రండి. ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఎల్లిపాయలు తోటి మినపప్పు తినేటప్పుడు క్రంచీగా ఆ టేస్టే వేరే ఉంటుంది. కరివేపాకు, ఈజీ అయిన ఎల్లిపాయల చట్నీ, తొందరగా అయిపోతుంది. ఎల్లిపాయలు మాత్రం మనం పొట్టు తీసి కచ్చబచ్చగా రోకల్లో దంచుకోవచ్చు, లేకపోతే మీరు ఎక్కువ అయితే మిక్సీకి వేసుకోండి. పోపు వేగుతుంది. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. గిన్నెలో 2 టీ స్పూన్ కారపొడి తీసుకుని దాంట్లో కొంచెంగా వాటర్ పోసి ఆ కారపొడిని కలుపుకొని మనం పోపులో వెల్లిపాయలు వేగినాయి, ఆ పోపులో ఈ కారం మిశ్రాన్ని పోసుకొని నూనె మొత్తం బయటికి వచ్చేంత వరకు జరసేపు కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఇప్పుడు కారం పొడి వేసుకుని జరసేపు కలుపుకుంటాము. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టీ స్పూన్ పెరుగు, చిక్కటి పెరుగు తీసుకుని బాగా కలుపుకొని అది కూడా లాస్ట్లో పోసుకుంటే మనకు టేస్టీ అయిన ఎల్లిపాయల కారం రెడీ అవుతుంది. నో ఆనియన్, నో టమాటా. ఇప్పుడు ఇది మొత్తం కాయినాయి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకొని ఒకసారి కలిపి మనకు సూపర్గా రెడీ అయిపోయింది. టేస్టీ అయిన ఎల్లిపాయలు కారము, మన పోసిన నూనె మొత్తం బయటికి వచ్చినాయి. వేడి వేడి అన్నానికి, దోశ గిట్లీ కూడా బాగుంటుంది. ఇప్పుడు చలికాలానికి ఇలా ఎల్లిపాయల కారం తినుకుంటే ఒళ్ళు కూడా కొంచెం హీట్ అవుతుంది. సూపర్గా ఎల్లిపాయల కారం రెడీ అయిపోయిందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బాయ్.